ఇక వృశ్చిక రాశి వాళ్ళకి గురుబలం అనేది జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 31 మధ్యలో బాగా ఉంది. వృశ్చిక రాశి వాళ్ళెవరైనా సరే కొత్త జాబ్‌కి వెళ్ళాలంటే, మంచి ఇంక్రిమెంట్‌తో వెళ్ళాలంటే జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యలో ప్రయత్నిస్తే అవుతుంది. పెళ్ళిళ్ళు నిశ్చయం కావాలనుకున్న వృశ్చిక రాశి అబ్బాయిలకి, అమ్మాయిలకి జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యలో పెళ్లి బలం ఉంది. పెళ్లి నిశ్చయమయ్యే యోగం ఉంది. మళ్ళీ వృశ్చిక రాశి వాళ్ళకి గురుబలం అనేది ఎప్పుడొస్తుందంటే 2027 జనవరి 24 నుంచి 2027 ఏప్రిల్ 6 మధ్యలో మళ్ళీ పెళ్లి బలం వస్తుంది. అలాగే కొత్త జాబ్ చేంజ్ అవ్వాలన్నా 2027 జనవరి 24 నుంచి 2027 ఏప్రిల్ 6 మధ్యలో కొత్త జాబు మంచి ప్యాకేజ్‌తో చేంజ్ అయ్యే యోగం ఉంది. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు కొత్త జాబ్‌లోకి వెళ్ళాలనుకుంటున్నారా? జాబ్ చేంజ్ అవ్వాలనుకుంటున్నారా? తప్పకుండా జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యలో జాబ్ చేంజ్ అవ్వండి. పెళ్లి ఫిక్స్ చేసుకోవాలన్నా, మంచి సంబంధం రావాలన్నా ఆ సమయంలోనే బలం ఉంది. లేదా మళ్ళీ ఈ రెండింటికి బలం మాత్రం 2027 జనవరి 24 నుంచి 2027 ఏప్రిల్ 6 మధ్యలోనే ఉంది. మిగిలిన సమయాల్లో గురుబలం లేదు. గురుబలం పెంచుకోవాలంటే మిగిలిన సమయాల్లో వచ్చే గురువారాలు తప్పకుండా వృశ్చిక రాశి వాళ్ళు దగ్గరలో ఉన్నటువంటి దత్తాత్రేయ ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం, దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రం చదవటం లేదా వినటం, గురువారం పూట ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనే మంత్రం వీలైనన్ని సార్లు చదువుకోవటం ద్వారా మిగిలిన సమయాల్లో కూడా గురుబలం పెంచుకొని గురువిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. ఈ పూజలు పరిహారాలు చేసుకుంటే తప్పకుండా వృశ్చిక రాశి వాళ్ళకి పరాభవ నామ సంవత్సరం మొత్తం అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు.